హాయ్ హలో ఫ్రెండ్స్, మేము ఈరోజైతే టెంపుల్కి వచ్చాము. ఎందుకు అని అంటే మా వారు మా కొడుకు అయితే ఈరోజు అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటున్నారు. ఈరోజు అయితే ఈ టెంపుల్ వచ్చేసి ములుగు రోడ్, అంటే మాది వరంగల్ అని చెప్పేసాను కదా. ములుగు రోడ్లో ఆరెపల్లి అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నమాట. చాలా ఫేమస్. ఇక్కడ అయ్యప్ప స్వామి మాత్రమే ఉంటాడు. అందుకని అందరు ఇక్కడ మాల వేసుకునేటప్పుడు, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటప్పుడు ఈ టెంపుల్కే చాలామంది వస్తారు. ఒక్కొక్కరు వాళ్ళ ఊరు దగ్గరలో ఉన్న టెంపుల్లో వేసుకుంటారు. కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉందంట. ఈ మాల వేసుకోవడంలో ఇక్కడ చాలామంది ఎంత దూరం నుండి అయినా వచ్చి ఇక్కడ వేసుకుంటారని చెప్పేసి, అంటే మేము కూడా వచ్చేసాము. ఇదే అంటే మా వారు మా కొడుకు అయితే ఇదే ఫస్ట్ టైం దీక్ష తీసుకోవడం. ఫస్ట్ అయితే అసలు మేము ఈ రోజని ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ వీక్ వేసుకుంటారని చెప్పేసి అనుకున్నాము. అయితే ఆ రోజు బుధవారం అన్నమాట. ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళు ఒక మండల కాలం, అంటే 48 days అయినా గడవాలంట గురుస్వామి చెప్పారు. అయితే లెక్క వేసుకుంటే నెక్స్ట్ వీక్ బుధవారం అయితే వేసుకుంటే ఆ లెక్క అనేది కుదరట్లేదని చెప్పేసి సడన్గా అదే రోజు అనుకున్నాము. మీకు చెప్పాను కదా, నేను కార్తీక మాసం చేస్తున్నాము మేము ఉదయాన్నే లేచి దీపాలు పెట్టుకోవడం అని. అలా చేయడంతో మేము మార్నింగ్ టైమే లేచి రెడీ అయిపోయాము. సడన్గా అనేసరికి మనకి ఎలాగో ఇంట్లో అంత శుద్ధిగానే ఉంది, పూజలు కూడా అయిపోయాయని చెప్పేసి ఈ హడావిడిగా మేమైతే టెంపుల్కి వచ్చేసాము. ఇదేనండి టెంపుల్, చాలా బాగుంది కదా. మా వారైతే పూజకు తగిన సామాను ఉంటాయి కదండి, బట్టలు, పూజా మాలలు, వాటి కోసం అయితే వెళ్ళాడు. అంటే మా వారు అండ్ మా కొడుకుకు. అయితే మా అబ్బాయి అయితే ఫస్ట్ వేసుకుంటా అన్నాడు. మేము వద్దని చెప్పాము, చిన్నపిల్లగాడు కదా, ఇబ్బంది అవుతుంది, స్కూల్కి ఇలా ఇబ్బంది అవుతుందని చెప్తే అక్కడ గురుస్వామి వాళ్ళని అన్నిటినీ ఎంక్వైరీ చేసేసాక మా వారైతే సరే అన్నారు. అన్నాక అక్కడికి వెళ్ళాక డిసైడ్ అయిపోయాడు. మా అబ్బాయి కూడా మాల వేసుకున్నాడు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా మాట్లాడతారండి. అంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారని ఒక ఊర్లో అంటారు, అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారని చెప్పేసి మేమంటాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇదైతే నేను ఫస్ట్ టైం మేము రావడం అయితే ఈ టెంపుల్. మా బుజ్జి తల్లి కూడా వచ్చేసింది, మా మరిది, మా అత్తయ్య, మా చిన్న పొట్టి తల్లిని తీసుకొని వచ్చారు. మా తోటికోడలకైతే వర్క్ ఉందని చెప్పేసి తన ఇంట్లోనే ఉంది. ఇక్కడ సడన్గా వచ్చేసి మీకు టెంపుల్ చూపిస్తున్నాను. అంటే కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పేసి అన్నారు. బట్ నేనేంటంటే మన వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం చూపించాలని చెప్పేసి అయితే తీశాను. ఆ మెట్ల మార్గం అయితే చాలా బాగుందండి, సూపర్గా అనిపించింది. అక్కడ స్వాములను అయితే కూర్చోబెట్టి పూజ చేసి ఎవరి సామాను వాళ్ళకు పేరుతో మనమైతే పూజ గుళ్ళోకి ఇచ్చాక స్వాములనైతే అలా కూర్చోపెట్టేసి మంత్రాలు చెప్తూ చదివిస్తూ మనం ఇచ్చిన మాలలకైతే పూజ చేసి తీసుకొచ్చి ఒక గురుస్వామి అయితే వాళ్ళ పేర్లు పెట్టి పిలిచి వాళ్ళ మెడలో వేస్తున్నాడు. మాలలన్నీ చూసారు కదా, అందరూ వెళ్ళి వేసుకొని వస్తున్నారు. అలాగే అక్కడ గురుస్వామి కూడా ఉన్నాడు. అంటే గురుస్వామితోటే మనం ఇవన్నీ చేయించుకోవాలన్నమాట, మన చేతులతో మనం చేసుకోవద్దు. నాకు కూడా కొంచెమే తెలుసు, అంత బాగా తెలియదు. మీకు ఒకవేళ తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ క్యూలో నిల్చున్నాక తర్వాతకి అయితే మా కొడుకు స్వామి పేరే ఫస్ట్ వచ్చిందండి. మా హస్బెండ్ స్వామికి అయితే రాలేదు ఫస్ట్, కాబట్టి మా కొడుకు స్వామికి అయితే మాల వేశారండి. చూసారు కదా, మాల వేసుకొని వస్తున్న మా చిన్న అయ్యప్ప స్వామి ఎలా ఉన్నాడు, బాగున్నాడు కదా. స్వామి శరణం అయ్యప్ప. మాలలో అయితే మా చిన్న స్వామి అయితే చాలా బాగా అనిపించాడు. తనైతే చాలా నిష్టగా ఉంటాడండి, మేమే అంటే మాకంటే ఎక్కువగా ఉంటాడు. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను, ఏంటంటే అసలు వీళ్ళు ఈరోజు మాల వేసుకున్నారు, అసలు అన్ఎక్స్పెక్టెడ్. కానీ అసలు ఈరోజు వాళ్ళు శబరిమలలో ఉండాల్సిన రోజు. అసలు ఏంటంటే వాళ్ళు, అంటే మా హస్బెండ్ శబరికి వెళ్తానని చెప్పేసి మొక్కుకున్నాడు. అంటే మాల వేయకుండానే వెళ్తానని మొక్కేసుకున్నాడు, బాబుని తీసుకొని ఇద్దరం వెళ్తామని చెప్పేసి. టికెట్స్ బుక్ చేసుకున్నాక తర్వాతకి పోవడానికైతే టికెట్స్ బుక్ కాలేదు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. రావడానికి బుక్ అయ్యాయి, అలాగే దర్శనం టికెట్ కూడా బుక్ అయిపోయాయి. కానీ అక్కడ వచ్చేసి ఏంటంటే వెళ్ళడానికి దర్శనం టికెట్ బుక్ కాలేదని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నారు. 24 hours కదా జర్నీ, ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి అనుకున్నాడు. కానీ తన మనసులో, మా హస్బెండ్ స్వామి మనసులో అయితే శబరి అంటే మాల వేసుకొని వెళ్తే బాగుండు అని అనిపించిందంట. మరి అయ్యప్ప స్వామియే ఇలా చేశాడని మేము అనుకుంటున్నాము. ఈ మాల వేసుకోవడానికే వాళ్ళకు టికెట్స్ బుక్ కాకుండా క్యాన్సిల్ చేయించాడేమో అని చెప్పేసి మేము అనుకున్నాము. ఇక ఏముందండి, మా హస్బెండ్ స్వామి వచ్చేసి అయితే ఇక మాల వేసుకున్నాక తర్వాతకే నేను స్వామి దర్శనం చేసుకుంటాను అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. అందుకనే
మళ్ళీ శబరిమలలో ఏ రోజైతే టికెట్ బుక్ చేసుకున్నారో సేమ్ అదే డే నాడు మాల వేసుకున్నారు. అంటే దర్శనానికి అయితే టికెట్ ఏ రోజైతే బుక్ చేసుకున్నారో అదే నాడు ఇక్కడ ఆరపల్లిలో అయ్యప్ప స్వామి అయితే దర్శనం చేసుకొని అయితే మాల వేసుకున్నారు. ఎలా అయితే మీ స్వామి దర్శనం అయితే మనకైతే జరిగింది కదా, చాలా బాగా అనిపించింది. శబరిమలలో అయితే లేడీస్కి అయితే నో ఎంట్రీ కదా, మనకి ఇక్కడ వచ్చేసి అయితే ఈ టెంపుల్లో అయితే మంచిగా లోపలికి అంటే గర్భగుడిలోకి అయితే రానివ్వట్లేదు, బట్ బయట నుండి అయితే దర్శనం చేసుకునే అవకాశం అయితే మనకు చాలా బాగా ఉంది. మళ్ళీ ఏంటంటే ఇక్కడ మగవారైతే షర్ట్ లేకుండానే దర్శనం చేసుకోవాలి. చూసారు కదా, మాల వేసుకున్న వాళ్ళు వేసుకోని వాళ్ళు కూడా అంతే సేమ్ అలాగే దర్శనం చేసుకోవాలి. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ టైం వచ్చినా కూడా సూపర్గా అనిపించింది. టెంపుల్ అయితే మంచిగా నీట్గా సూపర్గా ఉంది. గర్భగుడి కూడా చాలా బాగుంది. కెమెరా అయితే నాట్ అలౌడ్ కాబట్టి మీకైతే వీడియో అనేది పెట్టలేదండి. బయట వచ్చేసి అయితే గజస్తంభం కాడైతే మేమైతే ఫొటోస్ దిగాము. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలా నీట్గా క్లారిటీగా తీస్తానండి. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అయితే బయట ఉంది. ఇక్కడ బయట శివలింగం ఉందండి, మీకు జూమ్ చేయలేదు, కాకపోతే చూడండి టెంకాయలు పెట్టారు కదా, అక్కడ శివలింగం ఉంది, చాలా బాగుంది. ఇక్కడ నేను రావడమే ఇది ఫస్ట్ టైం. మళ్ళీ అందులోనూ స్వాములు మాల వేస్తున్నారు కదా, అంత కొత్తగా అనిపించింది. నాకు కూడా అంత తెలియదు, ఫస్ట్ టైం కదా, కొన్ని రోజులు పోతే మనకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది, అన్నీ తెలుస్తాయి. మళ్ళీ నెక్స్ట్ టైము మనం టెంపుల్కి వచ్చినప్పుడు నేను ఫుల్ వీడియో అయితే మంచిగా తీసి అయితే మీకైతే పెడతాను తప్పకుండా. దీని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఒకవేళ నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. దర్శనం చేసుకున్నాక తర్వాతకి అయితే బయటకు వచ్చేసైతే మంచి ఇక్కడ చైర్స్ లా ఉన్నాయండి, వీటి మీద అయితే వచ్చి కూర్చున్నాము. ప్రసాదము మనము మాల వేసుకున్నాము కాబట్టి చిన్న అంటే మా కొడుకు స్వామి అండ్ మా ఆయన స్వామి అయితే మాల వేసుకున్నారు కదా, వేసుకున్నందుకు మనకు చిన్న 2 టోకెన్స్ అయితే ఇచ్చారు ఫ్రీ ప్రసాదం అని చెప్పేసి. మేము అవి తీసుకొచ్చుకున్నాము. రవ్వ ప్రసాదం కూడా కాదండి, రవ్వ లడ్డు లాగా ఉంది అది ఇచ్చేస్తే ఇక్కడికి వచ్చేసి కూర్చొని అయితే అందరం తీసుకొని తిన్నాము. నెక్స్ట్ మా స్వామి అయితే మా హస్బెండ్ స్వామి అన్నారు డైరెక్ట్ ఇంటికి వెళ్ళకుండా భద్రకాళి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి, అంటే డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాము అందరము. ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్తున్నాము. మీరు చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను అడిగారు ఏంటంటే, అక్క మీది వరంగలే కదా, మాకు భద్రకాళి టెంపుల్ చూపించారా అని చెప్పేసి. మీకోసమే కావచ్చండి, ఆ అయ్యప్ప స్వామి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. మాల వేసుకున్నాక తర్వాతకైతే ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకోవాలని చెప్పి మా హస్బెండ్ స్వామి అయితే ఇక్కడ తీసుకొని వచ్చారండి. అప్పటికే మనకు టైము 12 అవుతుందండి. నేను ఇంకా ఇంటికి వెళ్ళి పూజ చేసుకోవాలి, అలాగే స్వాములకు భిక్ష కూడా తయారు చేయాలి. అయితే నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, స్వాములు మరి ఇద్దరు మాల వేసుకున్నారు కదా, ఎక్కడుంటారు వాళ్ళు అని చెప్పేసి అడిగారు. అంటే పాప అయితే హాస్టల్లో ఉంటుంది, మళ్ళీ ఇంకెవరండి, నేను ఒక్కదాన్నే కదా మా ఇంట్లో ఉండేదైతే. పర్లేదు నేనే చూసుకుంటాను, అన్ని భిక్షకు రెడీ చేయడము, ఇంట్లో నీట్నెస్ కానీ వీళ్ళకి అన్ని సదుపాయాలు అయితే నేనే చేస్తానని చెప్పేసి. అంటే స్వాములు ఎలాంటి కుటీరంలో ఉండకుండా ఇంట్లోనే స్వామివారి ఫోటో పెట్టేసుకొని పూజ చేసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నారు ప్రస్తుతానికైతే. ఇక్కడ మేమైతే భద్రకాళి టెంపుల్కి వచ్చేసి ఇక్కడ టెంకాయలు ఇట్లా తీసుకున్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, బయట మీకు కనబడుతుంది ఒకటి. ఇక్కడ చూసారు కదా, బయట లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ లోపలికి అయితే అటు దర్వాజా నుండి అయితే లోపలికి అయితే ఎంట్రన్స్ ఇదే అండి. ఇక్కడ మనకు పక్కన కనబడుతుంది కదా చెరువు, అయితే భద్రకాళి చెరువు అంటారు. ఇప్పుడు వాటర్ అయితే లేవు, మొన్ననే రీసెంట్గా అయితే వాటర్ అన్ని అయితే తీసేశారంట. భద్రకాళి టెంపుల్కి ఎప్పుడు వచ్చినా కూడా రష్ అనేది చాలా ఉంటారండి. ఇంకా శ్రావణ మాసంలో అయితే ఇంకా చాలా బాగా ఉంటారు రష్ అయితే. ఎప్పుడు వచ్చినా అసలు ఇది ఖాళీగా ఉంది టెంపుల్ అనే మాటే ఉండదు. ఇక్కడ చూసారా, శివుడు పార్వతి అయితే కొండ మీద అయితే ఎంత బాగున్నాయి విగ్రహాలు. ఇలాంటివే మనకు వైజాగ్లో కైలాసగిరి దగ్గర కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. అవి ఇంకా చాలా పెద్దగా ఉంటాయి, కొంచెం మామూలుగా ఉన్నాయి. నేను కూడా వన్ టైం అయితే వైజాగ్ వెళ్ళాను, అక్కడ చూశాను సేమ్. అరే ఇది మా వరంగల్లో ఉన్నట్టే ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను, కానీ అక్కడ చూసి ఇక్కడ కట్టారో తెలియదు, ఇక్కడ చూసి అక్కడ కట్టారో అయితే నాకైతే తెలియదు. కానీ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. చూసారు కదా, అందరం అయితే ఒక కాడికైతే వచ్చాము. ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి అయితే వెళ్తున్నాము. మనకి ఇక్కడ బయట వచ్చేసి అయితే ఇక్కడ గజస్తంభం అయితే ఇక్కడ ఉండదండి, అటు అమ్మవారికి అయితే ముందు ఆపోజిట్ అంటే తూర్పు నుంచి పడమరకి ముఖం అన్నట్టు అలా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడైతే. ఇక్కడ మనకు లేని దేవతలు అంటూ ఉండరండి, చుట్టుపక్కల ఏరియాలో కూడా అన్ని దేవతలు ఉంటారు.
సపోజ్ చెప్పాలంటే శివుడు, పార్వతి, లక్ష్మి అంటే అమ్మవారే, సాయిబాబా టెంపుల్ అండ్ సరస్వతి దేవి, కృష్ణుడు, ఆంజనేయ స్వామి, ఇలా చాలా దేవతలు ఉంటారు. ఇక్కడికి వచ్చేస్తే మనకు అన్ని దేవతలను కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ గోశాల చూసారు కదా, ఆడ కృష్ణుడు, చుట్టూ అయితే ఆవులు ఉన్నారు. సూపర్గా ఉంది కదా. ఇక్కడ వచ్చేసి అయితే బయట నుండి వచ్చిన వాళ్ళకైతే కాళ్ళు కడుక్కోవడానికి అయితే ట్యాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనమైతే కాళ్ళు కడుక్కొని అయితే దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. మనకు వీడియో తీసే వాళ్ళంటూ ఎవరు లేరండి. ఇటు అటు అన్నీ చూసుకుంటూ కెమెరాని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి కదా, ఏమొస్తుంది ఏం రావట్లేదు అని చెప్పేసి అయితే చాలా ఆగమాగం అయిపోయింది. పర్లేదు, అయినా కోసం మన సబ్స్క్రైబర్ల కోసం అయితే కొంచెం అదైనా వీడియో కవర్ అయిపోయిందని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. ఇటు వచ్చేసి అయితే అది లడ్డు కౌంటర్ అండి. టికెట్స్ ఇటు లెఫ్ట్ ఇస్తారు, రైట్ సైడ్ అయితే లడ్డు వెళ్ళి తీసుకోవాలి. ఇలా స్టెప్స్ దిగేసి అయితే దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుంటుందో, నీట్గా సూపర్గా బాగుంటుందండి. టెంపుల్ వచ్చేసి అయితే సూపర్గా అనిపిస్తుంది. వెరీ పవర్ఫుల్ అమ్మవారు, అంటే వరంగల్ని అంటే కాపాడేదే నేనైతే ఈ భద్రకాళి అమ్మవారు అనే చెప్పవచ్చు. మనకు శ్రావణ మాసంలో కానీ ఆషాఢ మాసంలో ఉంటుంది శాకంబరి పూజ అని చెప్పేసి సూపర్గా ఉంటుందండి. ఫుల్ రష్ ఉంటుంది, చాలా బాగా జరుగుతాయి పూజలు అయితే. ఇక్కడ వచ్చేసి అయితే గణపతికి అక్కడ దర్శనం చేసుకోవాలి. అక్కడ చేసుకున్నాం, పెద్ద క్యూ ఉంది. అది కూడా కంప్లీట్ అయిపోయేసరికి లోపలికి అమ్మవారి దర్శనం అయితే ఇక్కడ నుండి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. కార్తీక మాసం కదా, అందరూ అయితే వత్తులు వెలిగిస్తున్నారండి. చూసారు కదా పొగంతా ఎలా పట్టేసిందో. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చేసినామంటే ఇక్కడ కొబ్బరికాయలు కొడతారండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టించేసుకొని అయితే మనం లోపలికైతే వెళ్ళిపోవాలి. తర్వాతకి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి. మాతో పాటు అయితే మా ఫ్రెండ్, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, ఆ అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. తను ఇక్కడ కొబ్బరికాయ ఇక్కడ కొట్టిస్తుంది. వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి మేము కూడా దర్శనం చేసుకుంటామంటే వాళ్ళని కూడా తీసుకొని అయ్యప్ప టెంపుల్కి వాళ్ళు వచ్చారు. అలాగే మాతో పాటు భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చారు. అక్కడ బాటిల్లో వాటర్ కూడా నింపేసి అమ్ముతున్నారండి, కొబ్బరి వాటర్ అనేది వేస్ట్ చేయకుండా. ఈచ్ వన్ 30 రూపీస్, 50 రూపీస్ అన్నారండి. 3 బాటిల్స్ అయితే 100 రూపీస్కి 3 బాటిల్స్ అని చెప్పారు. ఫైనల్గా లాస్ట్గా దర్శనం చేసుకున్నాక బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాము. ఇక్కడ మొహానికి ముందే ఒక బోర్డు రాసి పెట్టారండి, కెమెరాలు వీడియోలు తీయరావద్దు, ఫోటోలు తీయకూడదు అని చెప్పేసి రాసి పెట్టారు. అబ్బా ఏంట్రా బాబు ఇది అనిపించింది, కానీ పర్లేదని చెప్పేసి ఏదో హ్యాండ్ బ్యాగ్కి చాటుగా పెట్టేసి మొబైల్ అయితే చిన్నగా వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను. కానీ నాకైతే లోపల భయంగా ఉంది, ఎక్కడ ఎవరు ఏమంటారో అని చెప్పేసి. ఏదన్నా మాట అంటే అస్సలు బాగా అనిపించదు కదండి, పోయినందుకు కూడా హ్యాపీనెస్ ఉండదు. మళ్ళీ మా వారికి కోపం వస్తుంది, ఎవరైనా అన్నారనుకోండి కథం అయిపోతుంది, ఇక మా వారు నన్ను చూస్తారు, ఇలా సీరియస్గా వద్దు అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి అయితే ఇది గజస్తంభం అండ్ మా అమ్మవారికి ఎదురుగా అయితే సింహము అనే అవతారం చూసారు కదా, అది విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడనే పసుపు కుంకుమలు పువ్వులు వేస్తారు. అమ్మవారి దగ్గరికి అయితే మనల్ని అయితే ఎంట్రీ కానివ్వరు కాబట్టి ఇక్కడనే వేస్తారు. క్యూ అనేది అయితే చాలా ఉంది, ఒక 3 క్యూస్ అయితే ఉన్నాయి. అందులో రావడానికి పోవడానికి అయితే ఒక 10-15 మినిట్స్ అయితే మాకు పట్టింది. అయినా పర్లేదని చెప్పేసి అయితే మన సబ్స్క్రైబర్ల కోసం అయితే నన్ను అడిగారు కదా అమ్మవారిని చూపించరా అని చెప్పేసి సీక్రెట్గా తీసాను. అక్కడ రెడ్ కలర్ బోర్డు చూసారు కదా, సెల్ ఫోన్స్, కెమెరాస్, ఫొటోస్, వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అయితే బోర్డు పెట్టారు. అయినా పర్లేదని చెప్పేసి అయితే ఇక్కడ ఆ అన్నయ్య అయితే పాకెట్లో అయితే కెమెరా అనేది పెట్టేసుకొని చిన్నగా సీక్రెట్గా అయితే వీడియో తీసాము. అందుకే మీకు క్లారిటీగా రాకపోవచ్చు వీడియో, కానీ ఆ భద్రకాళి అమ్మవారు అయితే కొద్దిగా మీకు కనబడుతుంది కదా, అదే మహాభాగ్యం అని చెప్పేసి అయితే దర్శనం చేసుకోండి ప్లీజ్. అమ్మ తల్లి అందరినీ బాగుండేలాగా చూడమ్మా, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పేసి అయితే గట్టిగా మొక్కేసుకొని వచ్చాను. భద్రకాళి అమ్మవారి దగ్గర బొట్టు అయితే కామన్గా పెడతారండి. ఇక్కడ చూసారు కదా మెరూన్ కలర్ది అమ్మవారి కుంకుమ, ఆ షేప్ అనేది నెలవంక ఆకారంలో పెడతారండి, ఎక్కడా పెట్టరు మా దగ్గర. భద్రకాళి టెంపుల్ అమ్మవారి దగ్గర అయితేనే ఆ షేప్లో బొట్టు అనేది పెడతారు. ఈ సైడ్కి వచ్చేసి అమ్మవారి చీరలండి అలానే అమ్ముతారు, మనకి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. అమ్మవారి ఇంట్రెస్ట్ ఉండేదంటే కాసేపు కూర్చొని ప్రసాదం అయితే తీసుకొని వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మిగతా టెంపుల్స్ కూడా కవర్ చేయవచ్చు, బట్ నాకేంటంటే లేట్ అవుతుంది. ఈ స్వాములను తీసుకెళ్ళేసి ఇంట్లో మళ్ళీ పూజ చేయించుకోవాలంట. అంటే మన అయ్యప్ప స్వామి ఫోటో పెట్టేసుకొని చిన్న కొద్దిగా పూజ ఉంది, అది చేసేసుకున్నాక మళ్ళీ భీక్ష అనేది వీళ్ళకి ప్రిపేర్ చేయాలి కాబట్టి లేట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా వస్తే ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే తల్లిని అయితే దర్శనం చేసుకున్నాం కదా, వెళ్దాం పదా అని చెప్పేసి అడిగితే
సరే అని చెప్పేసి అందరం బయటికి వచ్చేసాము. అక్కడ వాటర్ అయితే తీసుకున్నాము, కొబ్బరి వాటర్ తీసుకుంటే మాకు కాదండి, మేము ఏదో ఒకటి తినవచ్చు కానీ బట్ స్వాములు అయితే తినొద్దు కదా అని చెప్పేసి స్వాములకు ధూపు అవుతుంది అంటే గొంతు ఎండిపోతుంది అని చెప్పేసి వాళ్ళకు బాటిల్ తీసుకుంటే వాళ్ళిద్దరైతే తాగేశారు. అసలు ఏమంటారంటే మనం ఒకటి తలుస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అని చెప్పేసి అంటారు కదండి, ఇదేనేమో కావచ్చు. అసలు మా వాళ్ళు మాల వేయకుండానే శబరిమలై వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నారు, కానీ ఆ అయ్యప్ప స్వామి వీళ్ళకు మాలా దీక్ష వేసుకొనే నా దగ్గరికి రావాలి అనుకున్నట్టున్నాడు. అందుకనే మా స్వాములు మాల వేసుకున్నారు, దీక్ష తీసుకున్నారు. అందుకనే స్వామి ఇలా అనుకుంటే మనం ఎందుకు అలా, మనం అనుకున్నది జరగదు, స్వామి అనుకున్నదే మనకు జరుగుతుంది కదా. ఎలా అయితే ఏంటి, ఈ స్వామి మాల దీక్ష అయితే సవ్యంగా జరగాలని అయితే కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇంట్లో ఉంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఎలా ఉంటారు మీరు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఏం లేదండి, అప్పుడు ఆ 5 days వచ్చేసి అయితే నేను ఇంట్లో అయితే ఉండను. పక్కనే మా మరిది వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రూమ్కి అయితే నేను వెళ్ళిపోతాను. ఇంకేముంది, వాళ్ళే ఇంట్లో పని అంతా చేసుకోవాలి. ఒక 5 days అడ్జస్ట్మెంట్ వాళ్ళు చేసుకొని మా అత్తయ్య అయితే వంట చేస్తుంది, వాళ్ళకు సరిపోతుంది. ఒక 5 days కదా, మిగతా ఆల్మోస్ట్ 50 days అయితే లెక్క పెట్టుకున్నాను నేను. ఆ లోపు అయితే పర్లేదు ఓకే అని చెప్పేసి మేము ఆలోచించుకున్నాము. ఇప్పుడైతే బయటికి అయితే ఎగ్జిట్ అవుతున్నాము. చూసారు కదా, ఇదైతే యాగశాల అన్నమాట, హోమంలో ఇలా చేస్తారు. ఇందులో అయితే నేను పనిలో పడేసి వీడియో కూడా సరిగా తీయలేదు, నాకు తెలుసు క్లారిటీగా మీకు ఎక్కడ లేదని నేను అనుకుంటున్నాను. బట్ నాకున్న పని ఆగంలో నేను మన వ్యూస్కు కొద్దిగా అయినా ఈ వీడియో అనేది చేరుతుంది అని చెప్పేసి అయితే వీడియో తీశాను. ఇక్కడ షార్ట్స్కి కానీ చాలా అంటే వీడియోస్ తీసుకుంటారు, మన బర్త్డేకి అలా సెలబ్రేషన్స్కి చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ అన్నప్రసన్నాలు, చిన్నపాటి మ్యారేజెస్ అన్నీ జరుగుతాయండి, చాలా బాగుంటుంది. వెరీ పవర్ఫుల్ అమ్మవారు. లొకేషన్స్ కూడా చాలా బాగుంటుందండి, ఫోటోషూట్కి కూడా చాలా పనికొస్తుంది. ఇక్కడ కొండలు, చెరువు పక్కకు ఒక సైడ్ అయితే పార్క్ లా కూడా ఉంటుంది. అలాగే ఇంటికి వచ్చాక స్వాములు అయితే పూజ చేసుకున్నారండి, చూసారు కదా. పూజ ఫోటో అయితే కొత్తది తీసుకొచ్చి అలా పెట్టేసుకున్నారు. ప్రసాదంగా అయితే సేమియా చేశాను, తర్వాత దీక్ష చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.